కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఇటీవల జరిగిన 5 బాలింతలకు తీవ్ర అస్వస్థతపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడంతో అధికారులు విచారణ చేపట్టారు. 2 స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనస్థీషియా డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఫెరోజ్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే పై స్థాయి డాక్టర్లను అధికారులను వదిలి స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడం ఏంటని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఇటీవల జరిగిన 5 బాలింతలకు తీవ్ర అస్వస్థతపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వాళ్ళ ఎట్టకేలకు ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పవచ్చు. మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ బాన్సువాడలో సమగ్ర విచారణ చేయాలని బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణుల జీవితాలతో వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది చెలగాటమాడినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నిర్లక్ష్య ధోరణి ఈ కుటుంబాలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చింది. చావు అంచుల వరకు వెళ్లి ఇవాళ తిరిగి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యమే కాదు, తోటి సిబ్బంది నిర్లక్ష్యం అని కూడా వైద్య నివేదికలో చేర్చడం జరిగింది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ తో కంపారిజన్ చేసుకుంటే వైద్య విధానం పరిషత్తు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో ఒకప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ దేశంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో సహజంగా డెలివరీలను అత్యధికంగా చేసినట్టుగా కాయకల్ప అవార్డు నుంచి మొదలుకుంటే అత్యుత్తమైన అవార్డులు వచ్చిన చరిత్ర బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దక్కింది. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఈ రోజు మళ్లీ యథావిధిగా సిజరింగ్లు కొనసాగుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి బాలింతల అస్వస్థత పైన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేశారు. హాస్పిటల్ బయట ఇక్కడ ఉన్నటువంటి వైద్యులను నిలదీశారు, ధర్నా చేశారు. వైద్యుల పైన శాఖాపర్యమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొంతమంది బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన వారైతే మరికొంతమంది అటు ఎల్లారెడ్డి నియోజకవర్గం జాజాల సురేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది. ఈ నేపథ్యంలో మొన్న నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వైద్యులకు గర్భిణులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అసలు ఏం జరిగింది అంశం పైన కులంకషంగా పూర్తి స్థాయిలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటి బీఆర్ఎస్ ప్రో లీడర్ హరీష్ రావు వైద్యులకు అడిగి సూచనలు, సలహాలు కూడా చేయడం జరిగింది. స్పష్టంగా వైద్యులు ఇవాళ అవలంబిస్తున్న విధానం పైన పూర్తి స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన ఆయన మండిపడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో పాటు మరికొంతమంది లీడర్లను తీసుకెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేయడంగా పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ రోజుల్లో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వైద్యకు సంబంధించినటువంటి కొంతమంది వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. కానీ బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకుండా కేవలం కంటి తుడుపు చర్యలో భాగంగానే స్టాఫ్ నర్సులను, ఒక అనస్థేషియా సంబంధించినటువంటి డాక్టర్ ను ఈయన కాంటాక్ట్ బేసిక్ కింద పనిచేస్తారు, అతన్ని మాత్రమే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సమగ్ర విచారణ జరపాలి. అందుకు సాధ్యమైనటువంటి వైద్యులను కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వైద్యులను తప్పించి కేవలం కింది స్థాయి ఉన్నటువంటి స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పట్ల వైద్యకు సంబంధించినటువంటి
అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులకు యూనియన్స్ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా స్టాఫ్ నర్సులు మండిపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పోరుబాట, ముఖ్యంగా హరీష్ రావు ఒత్తిడి వల్లే కొంత మేరకు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినా ఇంకా సమగ్ర విచారణ జరిపితే బాగుండేనే అభిప్రాయం కూడా బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు శాఖాపరమైన చర్యలతో పాటు Right. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ కూడా స్పష్టంగా వినబడుతుంది. సునీత. Thank you, Ravinder. Thanks for the updates.